హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. మనం చనిపోయే పరిస్థితిలో కూడా బయట పెట్టకూడని 7 రహస్యాలు ఉన్నాయి. ఈ 7 రహస్యాలు మీ జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. వీటిని తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు. 1. అవమానం. మీకు ఎక్కడైనా సరే అవమానం జరిగితే సానుభూతుల కోసం అందరికీ చెప్పకండి. అందరూ మంచోళ్ళని నమ్మి జరిగిందంతా చెప్పేస్తారు. అది విన్న వాళ్ళు ఊరుకుంటారా? ఎప్పుడెప్పుడు అందరి చెవుల్లో వేద్దామని వారి మనసు పరితపిస్తుంటుంది. మీరు మంచి విషయాలు చెప్పినప్పుడు అంతగా పట్టించుకోరు. అదే మీకేమైనా చెడు జరిగితే మాత్రం ఊరు వాడ డప్పు కొట్టి మరీ చెప్తారు. ఈ లోకం తీరే అంతా. మంచి ఎప్పుడు ప్రచారం కాదు, చెడు మాత్రం తొందరగా పాకిపోతుంది. ఏంటో ఈ జనాలు, వీళ్ళ తీరు అర్థం కాదు. జనాల నోట్లో మాట దాగదు. పెదవి దాటిన మాట సప్త సముద్రాలు దాటుతుందని ఊరికే అనలేదు. వాళ్ళేదో నీ మీద జాలి చూపిస్తారని చెప్తే సమయాన్ని చూసి అదే అలసుగా తీసుకొని నిన్ను మరింతగా బాధ పెడతారు. ఇదంతా మీకు అవసరమా? చెప్పడం ఎందుకు, బాధపడడం ఎందుకు? కాబట్టి ఎక్కడ అవమానం జరిగినా, ఎవరు అవమానించినా మీలోనే దాచుకుని ఉండండి. లేదంటే జీవితంలో మనశ్శాంతికి దూరం అవుతారు. ఇలాంటి వాళ్లకు చెప్పడం వల్ల మీకు జరిగిన అవమానం ఏమీ వెనక్కి రాదు. ఇక రెండవది, మీ వ్యక్తిగత విషయాలు. మీ యొక్క వ్యక్తిగత విషయాల గురించి ఎక్కడా చర్చించరాదు. మీ కుటుంబ వ్యక్తిగత విషయాలు, గొడవలు, ఒప్పందాలు, రహస్యాలు, లౌకిక విషయాలు ఇలా మీ ఫ్యామిలీకి సంబంధించిన ఏవైనా ఉండనివ్వండి. పొరపాటున కూడా బయటి వ్యక్తులకు అస్సలు చెప్పకండి. ఎందుకంటే వాటిని చెప్పడం వల్ల మీ కుటుంబం మీద మీరే చెడు అభిప్రాయాన్ని కలిగించిన వారు అవుతారు. విన్నవాళ్ళు కూడా మీ కుటుంబం గురించి చాలా నీచంగా మాట్లాడుకుంటారు. మీ భార్య గురించి కానీ, మీ పిల్లల గురించి కానీ, మీ తల్లిదండ్రుల గురించి కానీ ఎప్పుడూ కూడా చెడుగా చెప్పరాదు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో గొడవపడి ఉండవచ్చు. కొన్ని రోజులకు అంతా మామూలు అయిపోతుంది. మళ్ళీ అందరూ కలిసి ఉండక తప్పదు. అంత మాత్రాన కొన్ని రోజుల అంతర్యానికి తట్టుకోలేక మీకు తెలిసిన వాళ్లకు చెప్పి మీ పరువు, మీ కుటుంబం పరువు తీసుకోరాదు. మూడవది, గత తప్పులు, భవిష్యత్తు ప్రణాళికలు. మీ జీవితంలో మీరు చేసిన తప్పులు ఎవరికీ చెప్పరాదు. ఎందుకంటే అది విన్నవాళ్ళు నీ గురించి తప్పుగా అనుకుంటారు కాబట్టి. గతంలో ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు. కానీ ప్రస్తుతం నువ్వు మారిపోయి మంచివాడిగా జీవించిన ఈ లోకానికి ప్రస్తుతంతో కాకుండా నీ గతాన్ని కూడా పట్టించుకుంటారు. కాబట్టి ఎన్నటికీ నీ గతం తాలూకు జ్ఞాపకాలు ఎవరితో షేర్ చేసుకోకు. అలాగే నువ్వు భవిష్యత్తులో చేయబోయే పనులు కానీ, ప్రణాళికలు కానీ, బిజినెస్ ప్లాన్స్ కానీ, కొనబోయే ఆస్తుల వివరాలు కానీ నీ మిత్రులకు కానీ, నీ బంధువులకు కానీ పొరపాటున కూడా చెప్పకు. అందరికీ చెప్పి కష్టాల పాలు అవ్వకు. ఇక నాలుగవది, బలాలు, బలహీనతలు. మీకున్న బలాల గురించి కానీ, బలహీనతల గురించి కానీ బయటి వ్యక్తులకు చెప్పకండి. ఎందుకంటే మన అనుకొని చెప్పి అవసపాలు కాకండి. నీ బలం అంటే నీ ఆస్తులు కావచ్చు, నీ సంపాదన కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఇలా ఏమన్నా కానీ ఎవరికీ చెప్పొద్దు. దాన్ని తెలుసుకొని నీ ఆనందాలకు దూరం చేయాలని చూస్తారు. అలాగే నీ బలహీనతలు, నువ్వు ఎందులో బలహీనంగా ఉన్నావో కూడా చెప్పరాదు. అది మీ శత్రువులకు తెలిసే ప్రమాదం కూడా ఉంటుంది. దానివల్ల మీరు చిక్కుల్లో పడవలసి వస్తుంది. ఇక ఐదవది, మీ ఆదాయం. నీ ఆదాయం గురించి కూడా ఎక్కడా చెప్పవద్దు. నేను అంత సంపాదిస్తున్నాను, ఇంత సంపాదిస్తున్నాను అని, అవి కొన్నాను, ఆ ఆస్తులు కొన్నాను అని నీ ఆస్తులు, నీ ఆదాయాలు అన్నీ కూడా ఎవరికీ చెప్పరాదు. వాటిని రహస్యంగానే ఉంచాలి. నీ ఆదాయం తక్కువగా ఉన్నా నిన్ను ఒక చేతగాని వాడిలాగా చూస్తుంది. అలాగే ఎక్కువ ఆదాయం ఉంటే వీడికేం బాగా ఆదాయం ఉంది అని ఓర్వలేరు. ఈ సమాజం దేన్ని సహించలేరు. కాబట్టి నీ ఆదాయాలు, నీ ఇతర సంపాదనలు అస్సలు చెప్పకు. రహస్యంగా ఉంచడం నీకే మేలు. మీ ఆదాయం ఎంతుందనేది అందరికీ తెలిస్తే మాకు సహాయం చెయ్యి, మాకు డబ్బులు ఇవ్వండి అని అందరూ అడిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారో రెండోసార్లో సహాయం అంటే చేస్తాము. మళ్ళీ మళ్ళీ చేయమని అడిగితే ఎలా? చేసినప్పుడు మంచివాడు, చెయ్యనప్పుడు చెడ్డవాణిలాగా చూస్తారు. అందుకే నీ ఆదాయం గురించి రహస్యంగానే ఉంచు. ఆరవది, నీ మనసులోని మాట. నీ మనసులో ఏమనుకుంటున్నావో, ఏమి ఆలోచిస్తున్నావో అన్నీ కూడా అందరికీ చెప్పరాదు. మన మనసు పరిపరి విధాలా ఆలోచిస్తుంది. అవన్నీ ఇతరులకు చెప్పరాదు. నీకు ఒక్కోసారి కోపం రావచ్చు, బాధ కలగవచ్చు, సంతోషం కలగవచ్చు, అసహనం కలగవచ్చు, ఈర్ష్య కలగవచ్చు, ఇలా ఎన్నో అనిపిస్తాయి. అవన్నీ ఇతర వ్యక్తులకు చెప్పకు. అలా చెప్పడం వల్ల అందరి దృష్టిలో చులకన అవుతావు. నీకు సెన్స్ లేదని, ఎలా మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో తెలియదని అనుకుంటారు. ఇక చివరిది, ఏడవది, దానం, పుణ్యకార్యాలు. దానం చేసిన తర్వాత ఎవరికి చెప్పకూడదని అంటారు. దానాన్ని గోప్యంగా చేస్తేనే దాని పుణ్యం ఉంటుంది. నేను అది చేశాను, ఇది చేశాను అని గొప్పగా చెప్తే నీకు దక్కాల్సిన పుణ్యం దక్కకుండా పోతుంది. మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా, కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియరాదని.
అలాగే మీరు చేసిన పుణ్యకార్యాల గురించి కూడా ఎవరితో గొప్పలకు పోయి చెప్పుకోకండి. మీరు చేసిన మంచి పనులను ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరికీ చెప్పే అవసరం లేదు. మిత్రులారా, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.